హలో అండి. ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు ఒక నెల పైనే అయ్యుంటుంది. చేపల పులుసు చేసి. కారణం ఏం లేదు. మా అబ్బాయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చికెన్ తింటున్నాడు. వాడికి మటను, చేపల పులుసు అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇంకా మనం ఏం చేసినా పిల్లల కోసమే కదా! మన కోసం అంటూ తక్కువే చేసుకుంటాము. నిజానికి ఈరోజు ఎండ్రకాయలు అడిగాననమాట. మార్కెట్‌లో అయితే ఎండ్రకాయలు దొరక్కపోయేసరికి ఇంకా చేప తీసుకొచ్చి పులుసు చేసింది మా సిస్టరు. చాలా సూపర్‌గా చేసిందనమాట. సో, నాన్ వెజ్ ఒకప్పుడు నేను చాలా అసలు తినేదాన్ని కాదు. మా ఆయన పుణ్యమా అని కొంచెం కొంచెంగా అలవాటు చేసుకున్నాను. చేపల పులుసులో వంకాయ వేసి చేస్తే అద్దిరిపోతుందండి. మా ఇంట్లో చేపల పులుసు అంటే మాత్రం ఖచ్చితంగా వంకాయలు ఉండాల్సిందే. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా. కొన్ని దగ్గరలో అయితే బెండకాయి అలా వేసి చేస్తూ ఉంటారు. ఇంకా మా పిల్లల కోసం అయితే క్యారెట్ తాళింపు చేశాననమాట. ఇంకా వాళ్ళిద్దరూ నాన్ వెజ్ తినరనమాట. సో, అన్నట్టు ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో అయితే లైక్ చేయండి ప్లీజ్.